వేతన సవరణ బ్యాంకుల విలీనంపై దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె జరుగుతోంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిలుపుతో ఎస్బీఐతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ స్ట్రైక్ లో పాల్గొన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యూ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి సమ్మెకు దిగాయి. వెంటనే తమ వేతన సవరించాలని కోరుతూ వాళ్ళు ఒకరోజు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడం జరిగింది. ప్రస్తుతం మనం లక్డీకపుల్లోని ఆంధ్ర బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ అంతా ఇక్కడ ధర్నా చేశారు. పొద్దున్నే ఇక్కడ బ్యాంకులను క్లోజ్ చేసి ఇక్కడ ధర్నాకు తిరగారు. ప్రస్తుతం మనతో కొంతమంది బ్యాంక్ అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఈ సమ్మెకు దిగాల్సిన ప్రధాన కారణం ఏంటి? ఆఫీసర్స్కి వచ్చేసరికి ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తరఫున ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మోర్ దాన్ 3,20,000 మంది మెంబర్స్ ఉన్నారు. మోర్ దాన్ 90% ఆఫ్ ఆఫీసర్ స్ట్రెంగ్త్ ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఆఫీసర్స్కి వచ్చేసరికి వేజ్ రివిజన్ ఓన్లీ అప్ టు స్కేల్ 3 వరకు చేస్తామని వేజ్ రివిజన్. మిగతా వాళ్ళకి మేము ఇప్పుడు నెగోషియేషన్ చేయమనే దాని మీద మేము ప్రధానంగా ఇవాళ టాక్స్ బాయ్కాట్ చేసి నవంబర్ 30 తారీఖు ఇవాళ యాజిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలని. మాకు ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి బ్యాంక్కి, ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వల్ల బ్యాంకులు లాసులు చూపిస్తున్నాయి. మాకు సంబంధం లేకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద లోన్ మన వేజ్ రివిజన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, తర్వాత బ్యాంక్ మెర్జర్స్కి అగెనెస్ట్గా ఈ మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా, డెనా బ్యాంక్, విజయ బ్యాంక్కి అమాల్గమేషన్ కానివ్వండి, మెర్జర్ అనే పేరు మీద బ్యాంక్ మెర్జర్స్ అగెనెస్ట్గా కూడా ప్రధానంగా ఈ సమస్యల మీద ఈ పోరాడుతున్నాం. ఈ డిమాండ్స్ మీద మేము సమ్మె చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు చాలా సార్లు ఐబీఐ తోటి చర్చలు జరిగినాయి, కానీ ఇప్పటి వరకు సఫలంగా లేదు. మీరు కూడా ఇంతవరకు చాలాసార్లు సమ్మెకు దిగారు, కానీ చాలా సమ్మెలు చేస్తున్నారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. దీనికి మీరు ముందస్తుగా ఏం చేయబోతున్నారు? అది ప్రధానంగా మా ఆఫీసర్లకు వచ్చేసరికి మెయిన్గా అన్ని స్కేల్స్కి ఇంతకుముందు 10వ బైపార్టెడ్ వరకు ఎలాగైతే చేశారో చర్చలు, అలాగే అన్ని స్కేల్స్కి కూడా నెగోషియేట్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. అందువల్ల మేము లాస్ట్ బాయ్కాట్ కూడా చేయడం జరిగింది. ఈ డిమాండ్ కొనసాగేంత వరకు కూడా మేము అసలు నెగోషియేషన్స్ కూడా వెళ్ళడం అంటూ జరగదు. మొత్తం స్కేల్ 1 నుంచి స్కేల్ 7 వరకు నెగోషియేషన్ చేయాలి. దీని మీద ఇప్పుడు వన్ డే స్ట్రైక్ చేస్తున్నాం. ఇక ఫర్దర్గా దీన్ని ఇంటెన్సిఫై చేసి ఇక దీన్ని తర్వాత ఇంకా 1 వీక్ స్ట్రైక్, తర్వాత ఇండెఫినిట్ స్ట్రైక్ కూడా తీసుకెళ్తాం. సో మీరు ఎంత శాతం కోరుతున్నారు ఐబీఐ నుంచి? మీరు ఎంత శాతం వేతనం? మేము పిల్లయ్య కమిటీ రికమెండేషన్ ప్రకారం 1978లో 79 తర్వాత బ్యాంక్ ఆఫీసర్స్ జీతాలు ఎక్కువ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి 1 ఆఫీసర్ జీతాలు తక్కువ ఉన్నాయని అందరికీ ఈక్వల్ చేయాలని చెప్పి గ్రేడ్ 1 ఆఫీసర్తో సమానంగా జీతాలు ఇవ్వాలని పిల్లయ్య కమిటీ రికమెండేషన్ బ్యాంకులో చేసింది ఆఫీసర్స్కి. ఇప్పుడు రాను క్రమేణా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్లో 50% కూడా వేతనాలు లేవు. మేము సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ 1 ఆఫీసర్తో సమానంగా, కానీ అట్లీస్ట్ సమానంగా జీతాలు ఇవ్వాలని కోరుతూ చేస్తున్నాం. దాని పర్సంటేజ్ తోటి ఏం సంబంధం లేదు. ఓకే. అయితే రేపు ఎల్లుండి ఎలాగో బ్యాంకులు సెలవు, సో ఈ రోజు ముందస్తుగా ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నారు. సో కస్టమర్స్ 3 రోజులకు చాలా నష్టపోయే అవకాశాలు ఉంది. సో వాళ్ళకి వేరే సర్వీసులు ఏమైనా కల్పిస్తున్నారా, ఆన్లైన్ కానీ? అలాగే ఏటీఎంలో డబ్బు సరిపడా ఉందా వారికి? ఏటీఎంలో మేము ఏటీఎంలో అక్కడ కస్టమర్స్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ఏం లేదు. ఏటీఎంలో మా ఆఫీసర్స్ అందరూ నిన్న అమౌంట్ లోడ్ చేశారు. ఆటోమేటిక్గా సరిపోతుంది, 1 or 2 days సరిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇవాళ. ఏటీఎంస్ కన్నా కూడా ఇవాళ ఏటీఎం ఆన్లైన్ సర్వీస్ ఎక్కువ, పేమెంట్స్ యాప్స్ ద్వారా కానీ ఇవన్నీ. కస్టమర్స్కి ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు. కస్టమర్స్ కూడా మా యొక్క దీన్ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాల్సిన కోరుతున్నాం. వేతన సవరణతో పాటు మిగతా డిమాండ్లు ఏంటి? మీరు ఏమేమి కోరుకుంటున్నారు? ఇంకా అది అగెనెస్ట్ మెజర్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ 5-day వీక్, పెన్షన్ అప్డేషన్ ఆఫ్ పెన్షన్, పర్టికులర్గా ఫ్యామిలీ పెన్షన్. ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 5వ వంతు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలా కష్టం ఈ రోజుల్లో అప్డేషన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్. అలాగే ఈ మధ్య 2008 తర్వాత చేరిన వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది. దాన్ని కూడా కాకుండా డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాలని కూడా చేస్తున్నాం. ఈ ప్రధానమైన డిమాండ్ తోటి మేము సమ్మెలోకి వెళ్తాం. మొత్తానికైతే వేతన సవరణతో పాటు వారానికి ఓన్లీ 5 రోజులు మాత్రమే తమకు పని దినాలు కల్పించాలి. అలాగే ఇతర బ్యాంకులను మెర్జ్ చేసే ప్రతిపాదన ఏదైతుందో దాన్ని తిరస్కరించాలని కోరుతూ తాము సమ్మెకు దిగుతున్నారని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే సమ్మెకు దిగుతున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా ఈరోజు తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.